గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మన కోడిపిల్లలు అయితే పైకి తీసుకొచ్చేసాను. ఈరోజు మొక్కల్లో ఒక 4-5 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందైతే మిద్దె తోటను క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత మన దగ్గర ఉంటే కిచెన్ కంపోస్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఎండబెట్టుకుంటున్నాను. ఎండ బాగా వస్తుంది కదా, ఎండ బాగా వచ్చేటప్పుడు మనకు కంపోస్ట్ అనేది తయారైపోయిన తర్వాత దాన్ని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఎండకి దాంట్లో ఎలాంటి పురుగు లేకుండా మంచిగా ఆరిపోతుంది. దాన్ని అప్పుడు మనము స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మొక్కలకు వేసుకోవచ్చు. అలా పచ్చిగా ఉండి పురుగు ఉన్నప్పుడైతే మొక్కల్లో వేస్తే మొక్కలకైతే పెస్ట్లు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మన దగ్గర ఉన్నటువంటి పూలతో చేసుకున్నటువంటి కంపోస్ట్, తర్వాత మన చెట్లలో క్రోన్ చేసినప్పుడు వచ్చినటువంటి కంపోస్ట్ ఉంది కదా, ఆ యొక్క కంపోస్ట్తో చేసినటువంటి ఆ యొక్క కంపోస్ట్ని ఎలా ఆరబెట్టుకుంటానో చూపిస్తాను. తర్వాత నేను ఒక 2 రోజులు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. చెల్లెవల బాబాయ్ బర్త్డే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకోసం మనం ఒక 2 రోజులు లేదా ఒక్కరోజు మనం ఊరు వెళ్తే మన మొక్కలకు నీళ్లు పోయడానికి ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు మొక్కలకి నీళ్లు పోసుకోకుండా ఒకరోజు మనము ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది, నాకు ఇంకొక మంచి వీడియో చేయడానికి మంచి బూస్టింగ్లా అనిపిస్తుంది. ఏమంటారు చెప్పండి, మనం ఎవరినైనా కొంచెం ఎంకరేజ్ చేసామనుకోండి ఇంకా పని చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు హోంవర్క్ రాస్తూ ఉంటే బాగా రాసావు నాన్న అంటే ఇంకా కొంచెం రాయడానికి ఇష్టపడతారు. మంచి చదివాము నాన్న, మంచి మార్క్స్ వచ్చాయంటే ఇంకొంచెం కష్టపడడానికి ఇష్టపడతారు కదా. అలానే ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం మెచ్చుకున్నాం అనుకో ఇంకా చేయాలని ఉత్సాహం అనేది వస్తుంది. అంతే, అందుకోసమని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి అని చెప్తాము అందరం. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. చూసేద్దాం, వచ్చేయండి. మనము మొక్కలకి వాటర్ ఇచ్చేటప్పుడు ఇలా ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా మొక్కలకు కాస్త ఎనర్జెటిక్ వాటర్ ఇవ్వాలి. దానికోసం మనం ఉన్న కూరగాయలను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఒక వీడియో పెట్టాను కదా, దాంట్లో మనం అవన్నీ సర్దేటప్పుడు మనకు కొన్ని ఖరాబ్ అయిన వెజిటేబుల్స్ వస్తాయి కదా, టమాటాలు కావచ్చు, పచ్చిమిర్చి, కరివేపాకు, అవన్నిటిని ఇలా నేను ఒక బకెట్లో వేసేసి మంచిగా నానబెట్టేసుకున్నాను 1 day 2 days. ఆ యొక్క వాటర్ అనమాట, వీటిని నేను మొక్కలకి డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటాను. ఇదిగోండి, ఒక 500 ml 10 liters బకెట్లో వేసేసుకొని మొక్కలకి ఏంటంటే పోసుకుందాం. ఇలా పోసుకోవడం వల్ల మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తాయి. చూపిస్తాను రండి. మొక్కలకి మనము ఇలాంటి వాటర్ ఇవ్వడం వల్లనే మొక్కలు ఏంటంటే ఇలా హెల్తీగా ఉండి కాయలు అయితే మంచిగా వస్తాయి. ఈ యొక్క వాటర్ మనము పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, ఆకుకూరల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. వీటిలో మనకు చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయి. ఇదిగోండి, మన యొక్క పారిజాత పుష్పాలు చూడ ఎంత మంచిగా వస్తున్నాయో. ఇలా మనకి చిన్న చిన్న మొక్కలకి మంచిగా కూరగాయలు, కాయగూరలు రావాలంటే మొక్కలకు మనము ఇలాంటి హెల్తీ డ్రింక్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ నైట్ పోసిపోయాను, కానీ ఎండలు బాగున్నాయి కదా, అందుకే కొంచెం కొంచెం పోస్తున్నాను. మళ్ళీ నేను ఈవినింగ్ వరకు పోయాను కాబట్టి కొంచెం కొంచెం పోస్తే ఈవినింగ్ వరకు మొక్కలు అయితే డ్రై కాకుండా ఉంటాయి. ఎండలు బాగా ఉన్నాయి కదా, దానివల్ల మొక్కలు అయితే తొందరగా డల్ అయిపోతున్నాయి. మళ్ళీ మొన్ననే మనం బెండకాయ విత్తనాలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి. అలా కొత్త చిగుళ్ళు వచ్చేటప్పుడు మొక్కలు ఇప్పుడే ఎనుకునేటప్పుడు, ఇదిగోండి ఇప్పుడు మొక్కలు ఎనుకునేటప్పుడు మొక్కలు ఒకవేళ వాటర్ సరిగా లేకుండా ఎండకి డ్యామేజ్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఇంకా అవి సర్వైవ్ అవ్వవు. అది కూడా బెండ విత్తనమే. ఇలా అన్ని కొనీలలో నేను ఖాళీగా ఉన్న కొనీలలో కొన్ని బెండ విత్తనాలు అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి, దీంట్లో నేను ఒక బాటిల్ పెట్టేసి ఆ బాటిల్కి హోల్ ఉందనమాట. అలా స్లోగా పోసుకోవడం వల్ల వాటర్ ఏంటంటే స్లోగా మొక్కకైతే అందుతుంది, తొందరగా మొక్క అయితే ఎండిపోకుండా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అలా బాటిల్స్లో ఒక్కొక్క చుక్క కారేలాగా వాటర్ పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒకరోజు మనం లేకపోయినా మొక్కలు అయితే ఎండిపోకుండా ఉంటాయి అనమాట. అదొక బెనిఫిట్ మనకి. ఇదిగోండి, మనము మొన్న అంతా ఆకు క్రూన్ చేసుకుంటే మంచిగా పూత వస్తుందని చెప్పా కదా, గులాబీలు ఆకులంతా క్రూన్ చేశాను. ఇదిగోండి, రామచిలుకలు ఎంత బాగా అనిపిస్తున్నాయి సౌండ్. మనం వీడియో అదిగోండి, ఓకే, వీడియో తీద్దామనే టైంకి అస్సలు ఉండవు. ఇదిగోండి, ఎంత బాగా అనిపిస్తుంది సౌండ్. అబ్బా, ఇటు సైడ్ చూడమ్మా మమ్మల్ని. నాకైతే రామచిలుకల సౌండ్, గొర్రెంకల సౌండ్ ఎంత ఇష్టం. అసలు నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయి. మీలో ఎంతమందికి వాటి యొక్క జ్ఞాపకాలు గుర్తుకున్నాయి చెప్పండి. మన అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో పొద్దున లేచింది మొదలు పెడితే సాయంత్రం వరకు పక్షుల ఆడావిళ్ళతోనే ఉండేవాళ్ళం కదా. మా ఊళ్ళో అయితే బాగా ఉండే. నేను మీకు ఒక వీడియోలో చూపించాను కదా, మా ఊర్లో బురుజు ఉంటుంది, బురుజు చుట్టూ చెట్లు ఉంటాయని. ఆ చెట్ల మీదనైతే ఇవే పక్షులు
ఎప్పుడు ఉండేవాగుని అక్కడ కూడా ఎగురుతా ఉన్నాయి చూడండి రామచిలుకలు. చాలా బాగా అనిపిస్తుంది మనకి. విలేజ్లో కాకపోయినా ఇప్పుడు సిటీలో కూడా మనం కాస్త మొక్కలు పెంచుకున్నాం అనుకుని ఆ గ్రీనరీ దగ్గరకు వచ్చేస్తాయి ఈ యొక్క పక్షులు అయితే. ఆ యొక్క పక్షుల హడావిడి పొద్దున్న ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే 7 అవుతుంది, 6 o'clockకి రావాలి కానీ మస్తు ఉంటుంది. ఇలా ఒక్కొక్క చుక్క ఆడుతుంది కాబట్టి మొక్క అసలు డ్రై అవ్వదు, మట్టి అంతా ఈవెన్గా పచ్చిగా అవుతుంది అనమాట. అదొక బెనిఫిట్. ఇదిగోండి ఈరోజు వంకాయలు తెంపుకుందాము, కర్రీ చేసుకుంటే తెంపుకపోతాం, మళ్ళీ ఒకసారి వస్తాను. ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేసుకుందాము. ఇలానే అన్ని మొక్కలకి ఈ యొక్క వాటరింగ్ అయితే చేసుకుందాము. టైం ఉంటే మొక్కలకి ఈరోజు నీమ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ పోషకాలు ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న కుండీలైనా మంచిగా ఎంత మంచిగా పెరిగినాయి చూడండి గన్నేరు మొక్కలు. దాని కారణం మనం ఇచ్చే ఈ యొక్క మంచి హెల్దీ డ్రింక్ అయినటువంటి వాటర్ అనమాట. బెండకాయ నేను తెంపుకపోయి బెండకాయ వేపుడు చేస్తే సూపర్గా ఉంది. మా చిన్నోడికి ఇష్టం అనమాట బెండకాయ వేపుడు. మీలో ఎంతమందికి ఇష్టం బెండకాయ వేపుడు? కామెంట్ సెక్షన్ చెప్పండి.